ఖచ్చితంగా అంటే అనేది మన రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఖచ్చితంగా అంటే రికమెండెడ్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్స్‌లో ఒకవేళ మీకు ఆస్తమా ఉంది, సిఓపిడి ఉంది, అంటే లంగ్స్ రిలేటెడ్ జబ్బు ఉంది, బ్రాంకైటిస్ ఇవన్నీ ఉన్నట్టయితే లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ మన ఇన్‌ఫ్లుయెన్జా గానీ లేకపోతే మన న్యూమోకాకల్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయి కదా! సో అవి డెఫినెట్లీ రికమెండెడ్ ఫర్ ఇన్ దట్ సిట్యుయేషన్. ఇన్‌ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఫర్ నార్మల్ ఇండివిజువల్ మన ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఇట్ డస్ హెల్ప్. ఇప్పుడు మనకు హాస్పిటలైజేషన్ డెఫినెట్‌గా ప్రివెంట్ చేస్తది. ఒకవేళ వచ్చినప్పుడు మనకి జబ్బు ఎక్కువ రాకుండా అది కొంచెం తక్కువ ఇంటెన్సిటీలో వచ్చే అవకాశం ఉంటది. సో ఆ విధంగా మనకి ఇంకా బెనిఫిషియలే. కాకపోతే అది కంపల్సరీ అనేది డిఫరెంట్. రికమెండెడ్ అనేది డిఫరెంట్. రికమెండేషన్స్ డెఫినెట్లీ ఫర్ 50+ ఇండివిజువల్స్, పర్టికులర్లీ డయాబెటీస్, వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా ఈ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకాకల్ వ్యాక్సిన్స్, అది కాకుండా మన ఇది మన షింగిల్స్ ప్రివెంట్ చేయడానికి ఇచ్చే వ్యాక్సిన్స్ అవి కూడా డెఫినెట్లీ రికమెండెడ్.